మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలిగెను. 28వ కీర్తన 7వ వచనం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, నేను మనుషులను నమ్ముకున్నాను, లేదంటే నా యొక్క సైన్యం మీద నేను నమ్ముకున్నాను అని అంటలేదు, కానీ నా హృదయము ఆయన అనగా యెహోవా దేవుడు, నా హృదయము యెహోవా దేవుని యందు నమ్మిక ఉంచాను కాబట్టే నాకు సహాయం కలిగింది అని అంటాడు. అంతేకాదు కానీ మనుషులనైనను రాజులనైనను మీరు నమ్ముకోవద్దు, వారి వలన మీకు ఏ సహాయం కూడా అందదు అని ఒక గొప్ప తీర్మానంతో దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు అంతగా దావీదు చెప్తున్నాడు అంటే, దావీదు దేవుని మీద ఆధారపడినాడు కాబట్టే గొర్రెల మందతో ఆడుకోవలసినటువంటి దావీదు ఇశ్రాయేలీయులను పరిపాలించేటువంటి మహా గొప్ప రాజుగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు ప్రియులారా. కాబట్టి నేను దేవుణ్ణే నమ్ముకున్నాను కానీ మనుషులను ఎవరిని కూడా నమ్ముకోలేదు అని అంటాడు. కాబట్టి వారెవరి వల్ల కూడా మీకు సహాయం కలగదు అని అంటాడు. అంతేకాకుండా ఈ యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు 5వ వచనము, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని అంటాడు. కాబట్టి సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించేవాడు శాపగ్రస్తుడు అంటాడు. అవును, వారి యొక్క హృదయము మనుషుల మీద, ఎవరి హృదయం అయితే మనుషుల మీద ఆధారపడుతుందో, తనకు సహాయం చేసేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈలోక సంబంధమైనటువంటి నశించిపోయే క్షయమైపోయేటువంటి వాటి మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు శాపగ్రస్తుడు అని అంటున్నాడు. కాబట్టి మనం ఆధారపడవలసింది సర్వశక్తిమంతుడైనటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా మీద మనం ఆధారపడాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద కానీ క్షయమైపోయేటువంటి వెండి బంగారాల మీద మనం ఆధారపడకూడదు పిల్లరా. కాబట్టి అందుకనే దావీదు అంటున్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలిగింది. మనకు సహాయం చేసేటువంటి వాడు దేవుడే కానీ మనుషులు కాదు అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క అపోస్తుల కార్యాల్లో కనుక మనం గమనించినప్పుడు, హేరోదు దినాల్లో పేతురుని చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేసి రేపటి దినాన్న అతనిని కూడా చంపాలి అనేటువంటి ఆలోచనతో హేరోదు ఉన్నప్పుడు సంఘము హేరోదు దగ్గరికి వెళ్ళి, అయ్యా పేతుర్ని మీరు విడుదల దయచేయని మొర్రపెట్టలేదు, లేదంటే వేరే వారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయలేదు, కానీ దేవుని సన్నిధిలో వారు చేరి వారు ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘము అతని కొరకు అత్యాసక్తితో విడుదల కొరకు ప్రార్థిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారు మనుషుల మీద ఆధారపడలేదు, హేరోదు మీద ఆధారపడలేదు, కానీ విడుదల దయచేసేటువంటి దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి సంఘమంతా ఒక చోట కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు పేతురుని విడుదల దయచేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మన యొక్క శ్రమలను బట్టి, మన యొక్క అవసరతను బట్టి, మన యొక్క కష్టాలను బట్టి, నష్టాలను బట్టి ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరి దగ్గరికి మనం పరిగెత్తుతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదైనా ఒక అవసరమైనప్పుడు మన బంధుమిత్రులు స్నేహితుల దగ్గరికి పరిగెత్తుతున్నామా, లేదంటే అధికారుల వద్దకు పరిగెత్తి, లేదంటే నాయకుల వద్దకు పరిగెత్తి నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్తున్నామా, లేదంటే సమస్యకు విడుదల దయచేసేటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళి మనము మొరపెడుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకనే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని యిర్మీయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎవరైతే తమ యొక్క హృదయాన్ని దేవుని మీద నుంచి తప్పించి నరులను ఆశ్రయం చేసుకుంటారో, వారి యొద్దకు సహాయం కొరకు పరిగెడతారో, వారందరూ కూడా శాపగ్రస్తులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకుందాం. మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరి యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాము ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే దావీదు భక్తుడు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయం కలిగింది. ఒకవేళ మనుషులు నీకు సహాయం లేకపోవచ్చు, ఇదిగో చేస్తానని ఆ సమయం వచ్చేసరికి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయచ్చు, కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు విడువడు ఎడబాయడు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు కాబట్టి ఆయన యొద్దకు వద్దాం. అందుకనే నీ భారము యెహోవా మీద ఉంచుము, ఆయనే వాటిని విడుదల దయచేస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన వద్దకు వద్దాం. మన ప్రతి అవసరత ఏదైతే ఉందో దానిని ప్రభు సన్నిధిలో పెట్టి విడుదల పొందుదాం. హన్నా కూడా తన యొక్క సంతానం కొరకు మనుషుల వద్దకు, డాక్టర్ల వద్దకు పరిగెత్తలేదు, కానీ యెహోవా సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంది. కాబట్టి ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు ఆమె యొక్క కన్యలను తుడిచాడు పిల్లరా. కాబట్టి మనం కూడా దేవుని ఆశ్రయిద్దాం, మన ప్రతి దాని నుంచి కూడా విడుదల పొందుదాం.
అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నా హృదయం యెహోవాను నమ్ముకుంది కాబట్టి నాకు సహాయం కలిగింది అంటున్నాడు ఆయన. మేము కూడా మనుష్యుల చేతనైనాను రాజుల చేతనైనా మీకు రక్షణ కలగదు, నా వల్లే అన్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మా సమస్యలు ఏదైనప్పటికీ విడుదల కొరకు మీ సన్నిధిలో చేరం, మీ సన్నిధిలో గోజాడి దాన్ని పొందుకునే భాగ్యం ప్రతిబిడ్డగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.